యశోద కైలాస్ పులుగుర్త గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అప్పుడే బ్యాంక్ నుండి వచ్చి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ కలుపుకుందామని ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసి స్టవ్ మీద పెట్టిన సుచిత్రకు కాలింగ్ బెల్ శబ్దం వినిపించి బహుశా వాచ్మెన్ అయి ఉంటాడనుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టి వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా శాన్వి. విస్తుపోయింది సుచిత్ర. మమ్మీ అంటూ సుడిగాలిలా సుచిత్రను చుట్టేసింది. ఏమైందే శాను, ఏమిటి హఠాత్తుగా ఊడిపడ్డావు? ఏడి అర్జున్ అంటూ అటు ఇటు వెదికింది. మమ్మీ, తను శుక్రవారం రాత్రి ఫ్లైట్కి వస్తాడు. ఆఫీసులో పని ఉందట. నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని ముందు చెప్పలేదు. మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేసా అంటూ భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్తో లోపలికి అడుగుపెట్టింది. సుచిత్రకు ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది దీనికి? చెప్పకుండా రావడంలో ఏదైనా అంతరార్థం ఉందా అనుకుంటూ తర్వాత మాట్లాడదామని కిచెన్లోకి వెళ్ళి 2 కప్పులు కాఫీ తయారు చేసి హాలులోకి వచ్చింది. అప్పుడే అర్జున్తో మాట్లాడుతోంది శాన్వి. మమ్మీ సర్ప్రైజ్డ్ అర్జున్ అంటూ పకాలన నవ్వుతోంది. ఏమిటే శాన్వి, ఇంత హఠాత్తుగా రావడం అనగానే, ఊరికినే మమ్మీ, నిన్ను చూడాలనిపించింది. నేను అర్జున్ కలిసి వద్దాం అనుకున్నాం. అసలు నా ఫ్రెండ్ సత్య తెలుసు కదా, అది హైదరాబాద్ వెళ్తున్నాను అనగానే నేను టెంప్ట్ అయిపోయాను. నేను చూద్దామని 2 రోజులు సెలవు పెట్టి వచ్చేసా అంటూ తల్లి భుజం మీద చేయి వేసి మాట్లాడింది. నీ శాలరీలో 3 వంతులు విమానాలకి ఖర్చు పెడుతున్నావు శాన్వి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎయిర్వేస్ డిపార్ట్మెంట్కు లాభాలు వచ్చి పడుతున్నాయి. అబ్బా మమ్మీ, ఇప్పుడవేమీ మాట్లాడి నా ఆనందాన్ని పాడు చేయకు అంటూ సుచిత్ర నోటిని మోయించేసింది. ఏమిటో ఏదో ఆనందంతో ఊగిపోతున్నట్లుగా హుషారుగా కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు తనే అడిగింది, ఒంట్లో బాగుంది కదూ, ఏదైనా విశేషం ఉంటే చెప్పమని. నీకు ఎప్పుడూ అటువైపే దృష్టి మమ్మీ, ఇంకా మేం ప్లాన్ చేసుకోలేదు అని చెప్పింది. సుచిత్ర భర్త అనారోగ్యంతో చనిపోయే నాటికి శాన్వి వయస్సు 2 సంవత్సరాలు. భర్త రఘురాం కెనరా బ్యాంక్లో పనిచేసేవాడు. భర్త చనిపోయాక డిపెండెంట్గా సుచిత్రకు ఆ బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. సుచిత్ర రఘురాంలది అన్యోన్యమైన దాంపత్యం. సుచిత్రకు దూరపు బంధువు రఘురాం. సుచిత్రను ఏదో పెళ్లిలో చూసి ఆ అమ్మాయినే చేసుకుంటానని మరీ చేసుకున్నాడు. అప్పటికి బీకాం డిగ్రీ పాస్ అయి ఉంది సుచిత్ర. ఎంకాం కానీ ఎంబీఏ కానీ చదవాలనుకున్న తరుణంలో మంచి సంబంధం అనుకుంటూ సుచిత్రకు తల్లిదండ్రులు వివాహం చేయడం, వివాహం అయిన సంవత్సరంలోనే శాన్వి కడుపులో పడడం జరిగిపోయింది. శాన్వికి 2 ఏళ్ల వయసులో బ్రెయిన్ ఫీవర్తో రఘురాం సుచిత్రను వదిలి అందని లోకాలకు వెళ్ళిపోయాడు. కూతురి దురదృష్టానికి కుమిలిపోయారు తల్లిదండ్రులు. సుచిత్రకు అంతటి దుఃఖంలోనూ చిరుదీపిక శాన్వి. నిండా 25 సంవత్సరాలు కూడా లేని సుచిత్ర జీవితం మోడువారింది. సుచిత్రకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. తల్లి తండ్రి కొన్ని సంవత్సరాలు సుచిత్రకు తోడుగా ఉన్నారు. సుచిత్ర తనను తాను మరిచిపోవడానికి మనస్సునెప్పుడూ బిజీగా ఉంచుకుంటూ ఎంకాం ప్రైవేట్గా చదివి పాస్ అయి బ్యాంకింగ్ పరీక్షలన్నిటికీ ప్రిపేర్ అవుతూ తొందరలోనే బ్యాంక్లో ఒక మంచి పోస్టులో స్థిరపడింది. తర్వాత తల్లి తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోతే సుచిత్ర అన్నయ్య వచ్చి వారిని తన దగ్గరకు తీసుకెళ్లడంతో సుచిత్ర ఒంటరిదైన ఆఫీసు, కూతురి చదువు సంధ్యలతో బిజీ అయిపోయింది. శాన్వి ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే బెంగళూరు కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చింది. ఉన్న ఒక్క కూతురిని వదిలి ఉండడం ఇష్టం లేకపోయినా కనీసం 1 సంవత్సరం పూర్తి అయ్యాక మెల్లిగా హైదరాబాదుకు మారే అవకాశం ఉంది కదా, వర్క్ అనుభవం కూడా కావాలనుకుంటూ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవడం ఎందుకులే అనుకుంది. శాన్వి ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి అదే కంపెనీలో ఆమె సీనియర్ అర్జున్ పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ముందుగా తన తల్లి గురించి అర్జున్కి చెప్పింది. తల్లి బాధ్యత తనదే అని వివరించింది. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే తల్లి తనను కష్టపడి పెంచిన వైనం చెప్పింది. సహృదయుడైన అర్జున్ అది పెద్ద సమస్య కాదని, శాన్వికి సహకరిస్తానని చెప్పడంతో తల్లికి తన ప్రేమ విషయం తెలియచేసింది. ఇరువురి పెద్దల అంగీకారంతో శాన్వి అర్జున్ల వివాహం వైభవంగా జరిగిపోయింది. పెళ్లి అయి భర్తతో బెంగళూరుకి ప్రయాణమవుతూ తల్లిని కౌగలించుకుని, నేను ఎంత స్వార్థపరురాలినో కదా మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఉద్యోగం వదిలి తమతో వచ్చేయమని గోల పెట్టింది. సుచిత్ర మృదువుగా తిరస్కరించింది. ఇంకా 10-12 ఏళ్ల సర్వీస్ ఉందని, ప్రస్తుతం అవేమీ ఆలోచించవద్దని చెప్పి ఇద్దరూ సంతోషంగా ఉండండి అంటూ సాగనంపింది.
నెలకోసారి శాన్వి రావడం, తల్లి దగ్గర 2-3 రోజులు ఉండి వెళ్ళడం మామూలే. అర్జున్ కూడా మంచివాడు. ప్రతివారం ఫోన్ చేస్తూ సుచిత్రతో మాట్లాడుతూ ఉంటాడు. సుచిత్ర ఆలోచనలలో ఉండగా శాన్వి డ్రెస్ మార్చుకుని వచ్చింది. వచ్చినప్పటి నుండి చూస్తోంది సుచిత్ర. కూతురు తనను అదే పనిగా నిశితంగా పరిశీలించడం. ఏమిటో ఇది ఉరుములేని పిడుగులా వచ్చింది అనుకుంది. శాన్వి స్వభావమే అంతా. తను ఆ క్షణం ఏం చేయాలనుకుంటుందో తక్షణం చేసేస్తుంది. ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి హడావిడిగా కాలేజ్ నుండి వస్తూ, మమ్మీ, డాడీ చనిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మా ఫిజిక్స్ లెక్చరర్ శకుంతల మేడంకు పెళ్లి అయిన వెంటనే భర్త చనిపోతే ఇంట్లో వాళ్ళు మరలా పెళ్లి చేశారట. నీలా కాదు మేడం అంటూ ఒక పట్టాన వదలలేదు. రఘురాంతో తన దాంపత్య జీవితం చాలా స్వల్పకాలమైనా అతనితో పెనవేసుకుపోయిన ఆ బంధపు ఛాయలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎన్నో నిద్రపట్టని రాత్రులు రఘురాంను తలుచుకుంటూ అదే పనిగా దుఃఖించేది. శాన్వికి సుచిత్ర డల్గా ఉంటే నచ్చదు. తను గలగలా నవ్వుతూ తల్లిని నవ్వించేది. మమ్మీ, మొన్న షాపింగ్లో నా క్లాస్మేట్ మనల్ని చూసిందట. నీ పక్కన ఉన్నది మీ అక్క అని అడిగింది. నేను కాదు మా మమ్మీ అంటే, నిజమా అంటూ భలే ఆశ్చర్యపోయింది తెలుసా. నిజమే. ఇద్దరూ చుడిదార్ డ్రెస్ వేసుకుని ఎక్కడికైనా వెళితే సుచిత్ర శాన్వికి తల్లి అని అనుకోరు. అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది సుచిత్ర. శాన్వి చెప్పినట్లుగా శుక్రవారం రాత్రి అర్జున్ కూడా వచ్చాడు. ఇల్లంతా ఒకటే సందడి. శనివారం మధ్యాహ్నం లంచ్ చేసి హాల్లో కూర్చున్నారు. శాన్వి అర్జున్ వైపు చూస్తూ సైగ చేసింది. అర్జున్ సరే అన్నట్లుగా తల ఊపాడు. శాన్వి తల్లివైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. మమ్మీ, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు పూర్తిగా వినేదాకా ఏమీ మాట్లాడకూడదు. ఏమిటది శాను? చెప్తాను, నువ్వు నన్ను కోపడకూడదు మమ్మీ. ముందు పూర్తిగా విను. నువ్వు తిరిగి మ్యారేజ్ చేసుకోవాలి మమ్మీ. నీ అనుమతి తీసుకోకుండా మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ పెట్టాను. మా అమ్మకు జీవితంలో ఒక తోడు కావాలని, ఒక స్నేహితుడిగా, సహచరుడిగా ఆమెకు స్నేహహస్తాన్ని అందిస్తూ పెళ్లి చేసుకుని ఆమెతో జీవితమంతా కలిసి ప్రయాణం చేయాలని. నిజమే, నిన్ను అడగకుండా, నీ అభిప్రాయం తెలుసుకోకుండా పెద్ద ధైర్యమే చేశాను. సారీ మమ్మీ. ఈ లోపల వెంటనే అర్జున్ కలగచేసుకున్నాడు. ఆంటీ, మీకు తెలియదు, శాను ఆ మధ్య చాలాసార్లు మధ్యరాత్రిలో లేచి ఏడుస్తూ కూర్చునేది. నా స్వార్థం చూసుకుని పెళ్లి చేసుకుని నీ వెంట వచ్చేశాను అర్జు. పాపం మమ్మీ ఒక్కర్తి ఒంటరిగా ఫ్లాట్లో ఉంటోంది. నేను ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ తట్టుకోలేకపోతున్నానంటూ బాధపడేది. నేను కూతురిగా మా మమ్మీకి ఏం చేశానని బాధపడుతోంది. మేమిద్దరం కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆంటీ. అవును మమ్మీ, నీకు ఇంకా బోలెడు జీవితం ఉంది. 50 సంవత్సరాలు కూడా లేవు. జీవితంలో ఏమీ అనుభవించావని ఇలా విరాగినిలా ఉండిపోవాలి? ఇంకా ఆపండి ఇద్దరు. నాకు ఈ వయసులో పెళ్ళేంటి? ముఖం ఎర్రగా చేసుకుంటూ చిరాగ్గా అంది సుచిత్ర. ఏం మమ్మీ, పెళ్ళి అనేది కేవలం బయోలాజికల్ నీడ్స్కే కాదని, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నీడగా నిలబడే ఒక ఆలంబన అని నాకు ఎన్నోసార్లు చెప్పేదానివి. భార్య భర్త మరణంతో చాలామంది చిన్న వయసులోనే ఒంటరి అయిపోతున్నారు. ఉద్యోగాలు చేసే పిల్లలు ఇంటి పట్టున ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు నీలాంటి వ్యక్తుల జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకుని చక్కని జీవితాన్ని ప్రారంభిస్తే తప్పేమిటి? నాకు ఊహ వచ్చినప్పటి నుండి నిన్ను చూస్తున్నాను. నా కోసమే తపించిపోతూ అహర్నిశలు నా కోసం కష్టపడ్డావు. నేనే నీకు పుట్టి ఉండకపోతే నువ్వు అలాగే ఉండిపోయేదానివా? తాతయ్య, అమ్మమ్మ, మామయ్య నీకు మరో వివాహం ఖచ్చితంగా చేసి ఉండేవారు. నేను ఏమైపోతాననేగా నీ సుఖాన్ని, జీవితాన్ని నా కోసం త్యాగం చేశావు. సుచిత్రకు కోపం వచ్చేస్తోంది. పెళ్ళి అయ్యాక మరీ ఆరిందలా మాట్లాడుతోంది కూతురు. ఏం మమ్మీ మాట్లాడవు? శాన్వి, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సంతోషం త్యాగం అంటూ దీన్నెక్కడైనా త్యాగం అంటారా? అది నా బాధ్యత. కన్నతల్లిగా నా బాధ్యతని నెరవేర్చాను. నీకోసం నేను జీవితంలో అన్నీ వదులుకున్నాననే ఆలోచన కూడా లేదు నాకు. ఎవరి బిడ్డలను వారు పెంచుకోవడం త్యాగం కాదు శాను. అది తల్లిదండ్రుల కర్తవ్యం. నీకు పెళ్లి చేశాను. నీకు పుట్టబోయే పిల్లలను పెంచుతూ నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేయాలనుకుంటున్నాను. ఇంకా ఇంతటితో ఈ విషయం ఆపే. లేదు మమ్మీ, పూర్తిగా విను. నీ గురించి వివరాలు చదివిన రాజశేఖర్ అనే ఆయన వెంటనే స్పందించి నాకు మెయిల్ ఇచ్చారు. ఆయనకు పెళ్ళైన 10 సంవత్సరాలకు భార్య పోయారట.
గర్భసంచిలో ఏదో లోపం ఉన్న మూలాన ఆవిడకు పిల్లలు కలగరన్న విషయం తెలిసి మనోవేదనతో అనారోగ్యం పాలై చనిపోయారట. శేఖర్ గారిది ఆవిడది ప్రేమ వివాహమట. భార్యను మరిచిపోలేక అలాగే ఉండిపోయానని చెప్పారు. ఆయన అక్కలు, అన్న ఎంత బతిమాలినా ససేమిరా చేసుకోనన్నారట. ఈ మధ్య 2-3 సంవత్సరాల నుండి ఏమిటో జీవితం నిస్సారంగా ఒంటరిగా అనిపిస్తోందని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని ఆయనే చెప్పారు మమ్మీ. పెళ్ళి అనేది జీవితంలో ఒక తోడు కోసం, ఒక స్నేహహస్తం కోసమని ఎంత హుందాగా మాట్లాడారో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. 52 సంవత్సరాలట. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. నీ పట్ల చాలా ఆసక్తిని వ్యక్తపరిచారు. ఇంతకు ముందు ఏవో 1-6 సంబంధాలు వచ్చినా ఏవి ఆయనకు అనుకూలంగా అనిపించలేదట. ఎరక్కపోయి సాలిగూడులో చిక్కుకునే బదులు పెళ్లికి దూరంగా ఉండడమే బెటర్ అనుకున్నారట. నీ ప్రొఫైల్ చదివి ఇంప్రెస్ అయ్యానన్నారు. ఇంకేమీ మాట్లాడకు మమ్మీ. ఆయన్ని కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాక నువ్వు ఇష్టపడితేనే నీ పూర్తి నిర్ణయం చెబుదువు గాని. రేపు ఆదివారం తాజ్ కృష్ణాలో లంచ్కి మనం ఆయన్ని కలుస్తున్నాం. జస్ట్ ఫ్రెండ్లీగా అంది శాన్వి. సుచిత్ర మౌనంగా తన బెడ్రూంలోకి వెళ్తూ, ఓహో, శాన్వి హఠాత్తుగా రావడంలోని అంతరార్థం ఇదన్నమాట అనుకుంది. సగం సక్సెస్ అనుకుంటూ బొటనవేళ్లు ఎత్తి చూపించుకున్నారు శాన్వి, అర్జున్. అనుకున్నట్టుగానే ముగ్గురు కారులో తాజ్ కృష్ణకు బయలుదేరారు. డ్రైవింగ్ సీట్లో అర్జున్, అతని పక్కనే శాన్వి కూర్చున్నారు. వెనుక సీట్లో సుచిత్ర మౌనంగా కూర్చుంది. లైట్ గ్రీన్ కలర్ ఒప్పాడా కాటన్ చీర, కలంకారీ బ్లౌజ్లో సుచిత్ర చాలా సింపుల్గా అందంగా ఉంది. శాన్వి హుషారుగా కబుర్లు చెబుతున్నా సుచిత్ర గంభీరంగా ఉంది. హోటల్ లాంజ్లో వీరి కోసమే ఎదురుచూస్తూ నేను ఫలానా చోట ఉన్నానంటూ శాన్వికి మెసేజ్ చేశారు రాజశేఖర్. కేవలం ఫోటోలో చూడటమే కాకుండా ఆ తర్వాత ఎన్నో వీడియో కాల్స్ చేస్తూ ఆయనతో మాట్లాడారు శాన్వి, అర్జున్. శాన్వి ఆయన్ని గుర్తుపట్టి విష్ చేస్తూ సుచిత్రను ఆయనకు పరిచయం చేసింది. శాన్వి, అర్జున్లు ఆయనతో చాలా చనువుగా ఫ్రీగా మాట్లాడుతున్నారు. చాలా బాగా తెలుసున్న వ్యక్తిలా ఆయన కూడా వారిద్దరితో అంత చనువుగానూ మాట్లాడేస్తున్నారు. నిజానికి సుచిత్ర ప్రొఫైల్ నచ్చిందనగానే శాన్వి శేఖర్ గారితో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది. శాన్వి, అర్జున్ అదే హోటల్లో జరుగుతున్న ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసి 1 గంటలో వస్తామని చెప్పి వారిద్దరికీ మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి వెళ్ళిపోయారు. శాన్వి చెప్పినట్లే ఆరోగ్యంగా హుందాగా ఉన్నారు శేఖర్ గారు. సుచిత్రను చూసిన శేఖర్ గారు ఎంత అందంగా సింపుల్గా ఉందో ఈవిడ అనుకున్నారు. ఇద్దరు చాలా విషయాలు ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకున్నారు. తన ఎడారి జీవితంలో ఒక తోడు కోసం, నెచ్చెలి కోసం వెతుకుతుండగా సుచిత్ర లాంటి వ్యక్తి తారసపడటం తన అదృష్టం అంటూ, తల్లి ఒంటరి జీవితానికి తోడు కోసం వెతికే శాన్వి లాంటి కూతురిని కన్నందుకు సుచిత్రను అభినందించారు రాజశేఖర్. శాన్వికి తగిన భర్త అర్జున్ అంటూ అర్జున్ మంచితనాన్ని మెచ్చుకున్నారు. సుచిత్ర ఒప్పుకుంటే ఆమెకు తన స్నేహహస్తాన్ని అందిస్తూ జీవితాంతం తోడుగా ప్రయాణిస్తానంటూ మృదువుగా ఆయన మాట్లాడే తీరు సుచిత్రను ఎంతో ఆకర్షించింది. సుచిత్ర ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత శేఖరే అన్నారు, చూసారా సుచిత్ర, మన నిర్ణయానికి మనమే బాధ్యులం. మనం చిన్నపిల్లలం కాదు, ఎవరో మన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకోవడానికి. ఇందులో అనుమానాలు, ఊగిసలాడడం లాంటివి లేవు. మనం ఫ్రాంక్గా ఆలోచించుకోవాలి అంతే. సుచిత్ర అలాగే మౌనంగా ముఖం దించుకుని కూర్చుంది. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చా సుచిత్ర గారు అంటూ ప్రశ్నించారు శేఖర్. తల ఊపింది నెమ్మదిగా. కోటి వీణలు మోగినట్లుగా ఆయన మనసు నిండా ఆనందం చిందులేసింది. థ్యాంక్స్ సుచిత్ర అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా శాన్వి, అర్జున్లు తిరిగి వచ్చారు. శాన్వి వారిద్దరినీ గమనించింది. ఇద్దరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. ఒక 10 రోజులలో రిజిస్ట్రార్ కార్యాలయంలో శేఖర్ గారి అన్న, అక్క, సుచిత్ర అన్నయ్య, అలాగే అర్జున్ తల్లిదండ్రి సమక్షంలో వారి వివాహం చాలా సింపుల్గా జరిగిపోయింది. ఆ రోజు శాన్వి, అర్జున్ తిరిగి బెంగళూరుకి ప్రయాణమవుతున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అందరూ కలిసి బయలుదేరారు. మాటిమాటికి తన తల్లినే చూస్తూ మురిసిపోతుంది శాన్వి. ఈసారి శాన్వికి తన తల్లి నుండి వీడ్కోలు తీసుకుంటున్నందుకు ఏమాత్రం చింతలేదు. తన తల్లి పక్కనే నేనున్నానన్నట్లుగా కొండంత అండలా నిల్చుని ఉన్నారు శేఖర్ గారు.
అమ్మ ఇంత ఆనందంగా ఉండడం ఏనాడు చూడలేదు తను. అమ్మ ముఖంలో ఎంత ఆనందం, ఎంత నిండుగా ఉత్సాహంగా ఉంది. శేఖర్ గారు శాన్విని డాడీ అని పిలవమన్నారు. శాన్వి పట్ల ఆయన మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ అమ్మాయి పట్ల ప్రేమానురాగాలు పొంగి ప్రవహిస్తున్నాయి. చిన్న పిల్ల, కానీ ఎంత పరిణతి ఆమెలో. వీడ్కోలు తీసుకుంటూ శాన్వి అర్జున్లు వారిద్దరి పాదాలకు నమస్కరించారు. ప్రేమానురాగాలతో విచలితమవుతున్న సుచిత్ర శాన్విని గుండెలకు హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తన కూతురి వ్యక్తిత్వం హిమగిరి శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయినందుకు గర్వపడింది ఆవిడ. శేఖర్ గారు కూడా వారిద్దరినీ దగ్గరికి తీసుకుంటూ గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్ అంటూ ఆశీర్వదించారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని గలగలా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్న శాన్వి అర్జున్ల జంట నేటి తరానికి ఒక స్ఫూర్తి. కథ సమాప్తం.